అందరికీ నమస్కారం. ఇవాళ మనం 8th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈరోజు ఈ వీడియో 8th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, నేను ఆల్రెడీ ఏపీ తెలంగాణ స్టేట్ సిలబస్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్స్ని నేను అప్లోడ్ చేయడం జరిగింది, కంప్లీట్ చేశాను. మన ఛానల్లో మనం అప్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ చాప్టర్ మీద ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మళ్ళొకసారి డిస్కస్ చేసుకుందాం, కొన్ని బిట్స్ సాల్వ్ చేద్దాం. అంటే ఎన్ఎంఎంఎస్ కోసం కావచ్చు, ఇది ఎన్ఎంఎంఎస్ అనే కాదు, ఏ జాబ్ నోటిఫికేషన్స్లో కూడా వాటికైనా ఉపయోగపడుతుంది. బేసిక్ నాలెడ్జ్ ఇది 8th క్లాసు ఎట్లాంటిదంటే 8th క్లాస్ 9th క్లాస్ మ్యాథ్స్లు 7th కూడా 7th 8th 9th ఎట్లాంటివంటే వీటి వాల్యూ ఖచ్చితంగా జాబ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. రేషియోస్, పర్సంటేజెస్, ఫ్యాక్టరైజేషన్స్, ఎక్స్పోనెంట్స్, ఫ్రాక్షన్స్ అన్నీ ఈ ఎగ్జామ్లో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో ఒక ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే వ్యక్తి ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ ఇవి అవన్నీ ఈ 3 క్లాసుల్లో బాగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 10th క్లాస్ కన్నా కూడా ఇంపార్టెంట్ ఇది. చాలామంది 10th బోర్డ్ ఎగ్జామినేషన్ అది ఇంపార్టెంట్ అనుకుంటారు. నో, ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు 8th క్లాస్లో ఉన్నప్పుడే బాగా గ్రిప్ సంపాదించుకోండి కాన్సెప్ట్స్ మీద. సో ఇప్పుడు మనం డిలే చేయకుండా చూద్దాం. ఎన్ఎంఎంఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇప్పుడు చెప్తున్న కొన్ని బిట్స్ మనం చూద్దాం. ఇప్పుడు ఒక బిట్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ ఓన్లీ రేషనల్ నెంబర్స్ మీద, రేషనల్ నెంబర్స్ కాన్సెప్ట్ మీద మనకి ఎక్కువగా రిపీట్ అవుతుంది. ఫ్రాక్షన్స్కి సంబంధించిన ఆపరేషన్స్ మీద అడిగాడు. రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్కి సంబంధించింది అడిగాడు. సపోజ్ ఇఫ్ 154/69 is expressed as a plus 1/b plus 1/c plus 1/d, then c plus d minus a plus b equal to how much? ఇది క్వశ్చన్. దీనికి మీకు 4 ఆప్షన్స్. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 2. ఇది 2018 తెలంగాణ స్టేట్లో అడిగిన ఎన్ఎంఎంఎస్లో అడిగిన క్వశ్చన్. ఫ్రాక్షన్స్ మీకు ఎన్ఎంఎంఎస్ 7th క్లాస్ కూడా ఇంపార్టెంట్. 8th క్లాస్ పిల్లలకి మళ్ళీ చెప్తున్నాను, 7th క్లాస్ కాన్సెప్ట్స్ కూడా ఇంపార్టెంటే. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. చూద్దాం మనం. 154/69 అట. దీని క్వశ్చన్ మీనింగ్ చూడండి. ఇఫ్ 154/69 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ అంటే ఇలా మార్చితే, అంటే ఈ ఒక్క ఫ్రాక్షన్ని ఇలా తయారు చేయాలి. ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ అంటే ఇట్లా ఈ ఫార్మాట్లోకి మనం మార్చగలిగితే అప్పుడు ఏ ప్లేస్లో, బి ప్లేస్లో, సి ప్లేస్లో, డి ప్లేస్లో ఉండే నెంబర్స్ ఏంటో చూసి దీన్ని సింప్లిఫై చేయాలి. సరే, సింప్లిఫై చేయడం పక్కన పెట్టండి. అసలు ఇది ఎట్లా చేంజ్ చేస్తాం? 154/69 ఎలా చేంజ్ చేస్తారు? సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగానండి. సో 154/69ని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఇదేం ఫ్రాక్షన్ అండి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ పెద్దగా, డినామినేటర్ చిన్నగా ఉంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చుకోవాలంటే డివిజన్ చేయాలి. సో 154/69 అంతే కదా. ఇది 154/69. 69 2s are 2 9s are 18, 2 6s are 12, 13, 138, 6 1 16 వచ్చింది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎట్లా రాస్తాం? 2 ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది. 16/69, 216/69 మన మొదటి స్టెప్ పడింది. మన మొదటి అడుగు వేసాం, ఒక్క అడుగు వేసాం, ఫస్ట్ స్టెప్ పడ్డది. సో మనకిచ్చిన క్వశ్చన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చుతాం. రెండో స్టెప్ 216/69 కెన్ బి రిటన్ యాజ్ 2 + 16/69. గుర్తుపెట్టుకోండి, ఇలా రాయొచ్చు. ఎక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ అయినా ఇలా రాయొచ్చు. ఎనీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ ఆఫ్ దట్ ఇంటిగ్రల్ పార్ట్ అండ్ ఫ్రాక్షనల్ పార్ట్. 2/7 can be written as 2 + 2/7.
ఓకేనా. సో సమ్మేషన్ ఫామ్లో మనం రాయొచ్చు దీన్ని. సమ్మేషన్ ఫామ్లో రాశాను నేను ఇది. నెక్స్ట్ 2 మీరు చూడండి ఏ ఫార్మాట్లోకి మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఏ ఉండాలి. ఇగో 2 వచ్చేసింది అంటే ఏ ప్లస్ దొరికిపోయింది. ఏ వాల్యూ 2. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. 16/69ని నెక్స్ట్ ఎలా రాస్తున్నాను చూడండి. 2 + 16/69ని ఇది యాక్చువల్గా ప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమరేటర్ చిన్నగా, డినామినేటర్ పెద్దగా ఉంటుంది ప్రాపర్ ఫ్రాక్షన్. మరి ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఎట్లా మారుస్తాం? అందుకని దీన్ని ఏం రాస్తామంటే 16/69ని 1 కింద 69/16. అరే సూపర్. ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ని మనం ఇలా ఉల్టా రాయొచ్చు. 16/69ని 69/16 రాయొచ్చు. ఎప్పుడు 1/. సో చూడండి 3/5 ఏమని రాయొచ్చు? 1/5/3. ప్రాపర్ ఫ్రాక్షన్ అని కదా, ఏ ఫ్రాక్షన్ అయినా మనం ఇట్లా రాయొచ్చు. 3/5ని ఏమని రాయొచ్చు? 1/5/3. ఇంకోటి చెప్పండి. 10/3 ఏమని రాయొచ్చు? 1/3/10. 1/3/10. 1/5/3. సో ఫ్రాక్షన్ ఉల్టా చేయొచ్చు 1 కింద రాసేటప్పుడు. ఓకేనా. రైట్. మళ్ళీ ఈ భాగం ఏంటిది? ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 154/69 ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా వచ్చిందో ఇక్కడ మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. చూడండి మనం ఈ ప్రాబ్లంలో చేసేది ఏంటో తెలుసా? ఒకటే పనిని 2-3 సార్లు చేస్తాం అంతే. ఒకటే పని 2-3 సార్లు చేస్తాం. ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చారు కదా. ఇప్పుడు కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. 16/16ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చాలి. 69 / 16. 16 / 16. 16 4s are 64. 16 4s are 64. సో ఎంత మిగిలింది? 5. చెప్పండి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ రాద్దాం. 2 + 1/69/16 ఉండాల్సిన ప్లేస్లో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయొచ్చు 4/5/16. 4/5/16. నెక్స్ట్ ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేసాం మనం ఇక్కడ? మిక్స్డ్ ఫ్రాక్షన్ సమ్మేషన్గా రాసాం. ఇప్పుడు ఇక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ సమ్మేషన్గా రాస్తాం. అప్పటి వరకు మిగిలిన స్టెప్స్ అన్ని సేమ్. దట్ ఈక్వల్ టు 2 + 1/4 + 5/16. 4/5/16ని 4 + 5/16 రాశాను. సో ఇప్పుడు ఏ ప్లేస్ తర్వాత ఇప్పుడు బి కూడా దొరికింది చూడండి. a + 2 + 1/1/, b + 4 +. ఓకే, ఏ దొరికింది? బి దొరికింది. నెక్స్ట్ మళ్ళీ 5/16 ప్రాపర్. మనకు కావాల్సింది ఇంప్రాపర్ కదా, దాన్ని ఏం చేయాలి? మళ్ళీ ఉల్టా రాయాలి. సో ఈ పార్ట్ వరకు మళ్ళీ 1 కింద రాద్దాం. 2 + 1/4 + 5/16 ఏం రాస్తారు? ఇక్కడ 16/16 ఏం రాసాం. అలాగనే దీన్ని కూడా 1/16/5. 5/16 వరకే, ఓన్లీ 5/16 ఆ ఫ్రాక్షన్ వరకే 1/16/5 అండ్ 16/5. మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్గం 16 / 5. 5 3s are 15, 1 మిగులుతుంది. సో ఆన్సర్ ఏంటి? 3/1/5 మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఈ ప్లేస్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ రాద్దాం. 2 + 1/4 + 16/5 ప్లేస్లో ఏం రాస్తున్నాం మనం? 3/1/5. అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మళ్ళీ మనం సమ్మేషన్గా విడదీస్తాం. దట్ ఈక్వల్ టు 2 + 1/4 + 1/3 + 1/5. కథం. చూసారా? ఈ ఫ్రాక్షన్ ఇది ఇప్పుడు నేను రాసింది ఇదంతా ఎవరు? దీన్నే ఇలా మార్చుకుంటూ అలా తయారు చేసాం. ఇది వేరు కాదు, దీన్నే ఇలా మార్చాం. ఎందుకు? వాడు ఇలా మార్చమన్నాడు కాబట్టి. ఆ క్వశ్చన్లో ఈ ఫ్రాక్షన్ ఇలా మార్చమన్నాడు కాబట్టి అలా మార్చాం. సో ఇప్పుడు చెప్పండి, ABCDల ప్లేస్లో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? A వాల్యూ 2, B వాల్యూ 4, C వాల్యూ 3, D వాల్యూ 5. ఇట్లా మనం ABCD వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాక మనల్ని అడిగింది ఏంటి? C + D
లో నుంచి a ప్లస్ బిని తీసేయాలి. సి ప్లస్ డి ఎంత ఎంత 2 కలిపితే ఎంత 8 మైనస్ a ప్లస్ బి ఎంత 6. సో 8 మైనస్ 6 ఆన్సర్ 2. చూసారా, ఇది 2018లో అడిగిన క్వశ్చన్. చాలామంది సఫర్ అవుతారండి ఇట్లాంటి క్వశ్చన్ చూడగానే అనిపిస్తుంది, బట్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎంత ఈజీ అవుతుందో ఈ ప్రాబ్లం అయితే. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. నేను ఇదే కాన్సెప్ట్ మీద ఇంకో క్వశ్చన్ చూద్దామా? ఓకే, నేను తీసేస్తా, ఆగండి, ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫ్రాక్షన్స్. ఫస్ట్ ఫ్రాక్షన్స్ అంటే అది మనకు సంబంధించింది కాదనే ఫీలింగ్ మాత్రం పోగొట్టుకోండి. చాలా సింపుల్ ఫ్రాక్షన్స్ని కూడా ఆడుకోవటం ఏం లేదు, కేవలం ప్రాక్టీస్ చేయరు. ఒకటే ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ చెయ్యని వాళ్ళే దాన్ని చూస్తే భయం, దీన్ని చూస్తే భయం అంటారు. అవునా కదా? ఇప్పుడు మీకు బైక్ నడపడం రాలేదనుకోండి, బైక్ నడపడం రానివాడి చేతికి బైక్ ఇచ్చి అరే స్టార్ట్ చేసి వెళ్ళిపోరా అంటే ఏం చేస్తాడు? వామ్మో, దీన్ని ఎక్కడ నొక్కాలో, ఏది చేయాలో, ఏ గేర్ వేయాలో, ఎక్కడ నొక్కాలో, ఏ బ్రేక్ ఏదే కన్ఫ్యూజ్ అయితే ఉంటాడు. దాన్ని అర్థం ఏమంటాడు? నాకు బైక్ నడపడం రాదంటాడు. అంటే బైక్ నడపడం రాకపోవటం అనేది అతని ఫాల్టా? కాదు, ప్రాక్టీస్ లేక. ఒక వారం రోజులు మనం ట్రైనింగ్ ఇస్తే మీకు తెలియందే ఉంది. కాబట్టి మ్యాథమెటిక్స్ కూడా అంతే. ప్రాక్టీస్ లేకపోవటం వల్ల మీరు దానికి దూరం ఉన్నారు తప్ప ప్రాక్టీస్ చేయటం ద్వారా వీటి మీద 100%, నన్ను నమ్మండి, బిలీవ్ మీ, 100% మీరు దీని మీద గ్రిప్ సంపాదిస్తారు. సో నెగ్లెక్ట్ చేయకండి, నెగ్లిజెన్స్ అస్సలే ఉండకూడదు. మంచి చదివే మీలాంటి పిల్లలకి అస్సలే నెగ్లిజెన్స్ ఉండకూడదు. సో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/2, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/2, దెన్ ఫైండ్ x ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/x. ఇంతేనా వచ్చింది? ఎస్, ఈక్వల్ టు హౌ మచ్? 4 ఆప్షన్స్ కూడా మీకు రెడీగా ఉన్నాయి. ఏంటో 4 ఆప్షన్స్ అంటే 5/4, 4/5, 3/4 అండ్ 4/3. చలో, వీడియో పాస్ చేసి ట్రై చేయండి ఫస్ట్. ఇది 2019 అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ రీసెంట్గా అడిగింది, తెలంగాణ పేపరే అడిగిన క్వశ్చన్ అది. ఇది కొద్దిగా డిఫరెంట్, అంటే ఇంతకు ముందులాగా ఒక ఫ్రాక్షన్ ఈ ఫార్మాట్లో మార్చమని లేదు. ఇప్పుడు ఇక్కడ x అట 1/2కి సమానం అంటే x అంటే 1/2, x అంటే 1/2. దీని విలువ ఎంత, దీని వాల్యూ ఎంత అంటే ఇందులో x ఉంది కదా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ 2 చోట్ల x ఉంది కదా, ఈ 2 చోట్ల x బదులు 1/2 పెట్టాలి మనం. సో ఇక్కడ 1/2 రాయాలి, ఇక్కడ 1/2 రాసి ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసి ఒక సింగిల్ ఫ్రాక్షన్గా మార్చాలి. ఇంతకుముందు మనం ఏం చేసాం? సింగిల్ ఫ్రాక్షన్ని ఇలా స్టెప్పులుగా మనం విడదీసాం. ఏదో పెద్ద స్టెప్ కేక్ లాగా ఆ పెద్ద ఫ్రాక్షన్ ఇలా స్టెప్పులుగా విడదీసాం. ఇప్పుడు ఏం చేయాలి? దీని అంతటిని తగ్గించి సింగిల్ ఫ్రాక్షన్గా మార్చాలి. అంటే ఉల్టా ఆపరేషన్ చేస్తున్నాం ఇప్పుడు మనం. అంతటిని సింగిల్ ఫ్రాక్షన్గా మార్చాలి. ముందైతే x ఉన్న దగ్గర మనకి ఇచ్చినట్టుగా 1/2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ x దగ్గర 1/2 చెప్పండి. ఇప్పుడు ఇది x అంటే ఇక్కడ ఏం రాయాలి మనం? 1/2 రాయాలి. మిగిలినంత యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఓన్లీ x దగ్గరే 1/2. సో ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, ఓకే. నెక్స్ట్ 1, ఓకే, బై మళ్ళీ 1, ఓకే, ప్లస్ 1/, ఓకే, మళ్ళీ 1, ఓకే, ప్లస్, ఓకే, 1, ఓకే, బై x 1/2. రైట్. ఇప్పుడు దీనంతటిని సింప్లిఫై చేసి ఒకటే ఒక ఫ్రాక్షన్గా మారిస్తే ఏ ఫ్రాక్షన్ వస్తుంది? ఈ 4 ఆప్షన్స్లో చాలా జాగ్రత్త చేద్దాం. ఎక్కడి నుంచి మొదలు పెడదాం మనం? ఇగో ఈ పార్ట్ నుంచి ఇట్లా సింప్లిఫై చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ముందు దీన్ని చూడండి. మీరు ఇందాక ముందు గుర్తుందనుకుంటాను, నేను 2/3ని ఎలా రాయొచ్చు అంటే నేనేమని చెప్పాను? 1/3/2 అని రాయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు నేను ఉల్టా చెప్తాను, చెప్పండి. 1/5/6 దీని ఏమని రాస్తారు? ఏమని రాస్తారు? 1/5/6 ఏమని రాస్తారు? 6/5 అని రాస్తారు. 1/1/2 ఏమని రాస్తారు? 2/1 అని రాస్తారు. ఈ 1/2ని 2/1 అని రాస్తారు. ఇక్కడ ఉన్నది అదే కదా. సో 1/1/2ని సో ఈ మొత్తాన్ని తీసేసి ఏం రాయొచ్చు? 2/1 రాయొచ్చు. రైట్.
1/2 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ ఇదే కదా, దీని బదులు ఏం రాయొచ్చు ఇప్పుడు మనం 2/1 అంటే 2నే, 2/1 అంటే 2నే, కింద 1 మనం ఇగ్నోర్ చేయొచ్చు, డినామినేటర్ 1 ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. రైట్, నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం, ఈ రెండు కలపచ్చు కదా, 1 + 2 అంటే ఆన్సర్ రాయొచ్చు కదా మనం, 3 అని రాయొచ్చు కదా. సో దాని బదులు 3 రాద్దాం. 1/2 ప్లస్ 1/1 ప్లస్ 1/3, ఇక్కడ 1 + 2 3 అయిపోయింది. సరే, మళ్ళీ 1/2 ప్లస్ 1/1 ప్లస్ 1/3, ఇది కూడా మీరు చెప్పానా మీకు రివర్స్ ప్రాసెస్ చేస్తున్నాం మనం. 1 + 1/3 అంటే నథింగ్ బట్ 1/3. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే ఇంతకుముందు సమ్మేషన్లుగా విడదీసాం, ఇప్పుడు సమ్మేషన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తాం. మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎట్లా మార్చుకోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా. గుర్తుంది కదా ఇంతకుముందు, ఇంప్రాపర్ని మిక్స్డ్గా రాసి మిక్స్డ్ని ఎడిషన్గా రాసాం. ఇప్పుడు ఎడిషన్ని మిక్స్డ్గా రాసి మిక్స్డ్ని ఇంప్రాపర్గా, అంటే ఇంప్రాపర్గా ఎట్లా మారుస్తారు, ఇది ఇంటూ చేయాలి, 3 1s are 3, ఇది కలపాలి, 3 1s are 3 + 1 4/3. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ ప్లేస్లో ఎంత వచ్చింది, దీని వాల్యూ ఎంత, 1 + 1/3 వాల్యూ ఎంత, 4/3. మళ్ళీ వచ్చింది 1/4/3 అంటే 3/4, 1/4/3 ఉల్టా 3/4. చలో, ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. ఈ రెండు ఫ్రాక్షన్స్ని కలపాలంటే డినామినేటర్లు సేమ్ ఉండాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, సేమ్ లేవు, డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. ఏం చేయాలి, ఫస్ట్ డినామినేటర్ సేమ్ చేయాలి. అంటే ఇక్కడ 2, ఇక్కడ 2తో ఇంటూ చేయండి. అప్పుడు 2 1s are 2/4 ప్లస్ 3/4 కలిపితే 5/4, 2 + 3 5/4. ఎక్కడుంది 5/4, ఫస్ట్ ఆప్షనే. ఓకేనా, నెక్స్ట్ బిట్ కూడా చూద్దాం మనం, థర్డ్ది. ఓకే, చూద్దాం. ఒక 4-5 కాన్సెప్ట్. అంటే నేను ఇక్కడ ఒక బిట్ చెప్తున్నానంటే ఈ బిట్టే పట్టండి ఇదే ఎగ్జామ్లో వస్తుందని కాదు అర్థం. ఇది మనకి ప్రాక్టీస్ కోసం, మోడల్ ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలని. ఈ మోడల్లో మీకు ఇంకా ఉన్నాయి, మీ దగ్గర బుక్స్ ఉంటే, ఎన్ఎంఎంఎస్ బుక్స్ ఉంటే, మెటీరియల్ ఉంటే, ఈ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మీరు అక్కడికక్కడ సెట్ చేసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, అంటే నేను ఆప్షన్స్ ఏం రాయట్లేదు, డైరెక్ట్గా దీని P/Q ఫామ్ రాయమంటాను. 2/3 బార్ ఇన్ P/Q. 106 ఆప్షన్స్ చెప్పనా నేను, లేకపోతే ఈయన ఆప్షన్స్ ABCD ఆప్షన్స్ కావాలా మీకు. 235/90, 235/99, 106/99, 106/45. చూద్దాం ఏది రైట్ ఆప్షన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. P/Q ఫామ్లోకి కన్వర్ట్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. మీ 8th క్లాసు మీ జనరల్ స్కూల్ లెవెల్లో ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంటే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎన్ఎంఎంఎస్కి మాత్రమే కాదు, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. మీకు ఒక్క మాట చెప్తా, నేను పర్టికులర్గా ఏదో ఒక జాబ్కి అప్లై చేసి, జాబ్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి నేను. జాబ్ అంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పడుతుంది. ఆ ఎగ్జామ్కి రాసేటప్పుడు నాకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ ఉంటాయి, ఫిజిక్స్ ఉంటాయి, కెమిస్ట్రీ, ఒక్కొక్క జాబ్కి ఒక్కో రకంగా ఉంటుంది. పర్టికులర్గా మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయిన ఎగ్జామ్ అనుకోండి, మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తాడు అనుకుంటున్నారు, ఎక్కడి నుంచి కాదండి, మీ బుక్స్లో నుంచే, మీ 8th 9th బుక్స్లో నుంచి. ఇక్కడ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఏ 25 ఏళ్ళు వచ్చినప్పుడు జాబ్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు, అరే నేను స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడే నేను ఇది మంచిగా అప్పుడు సార్లు చెప్పారు, నిజంగా అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారండి. దీన్ని ఎగతాళి చేయొచ్చు మీరు, నేను అప్పుడు సార్లు చెప్పినప్పుడే వినుండుంటే, గ్రిప్ సంపాదించుంటే నాకు ఇవాళ ఇంత కష్టం వచ్చిండేది కాదని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, స్పెషల్గా బ్యాంక్ ఎగ్జామ్స్కి వాటికి రేషియో పర్సంటేజ్ లెక్కల కోసం బాగా ఇబ్బంది పడుతుంటారు, ఎవరినైనా అడగండి. మీకు ఒకటే మాట చెప్తారు, మీ 8th క్లాస్ మీరు మంచి చదవంటారా, మీ 9th క్లాస్ మీరు మంచి చదవంటారా, మాలాగా కాకంటారా, మాలాగా ఇబ్బంది పడకంటారా అని చెప్తారు. ఎక్స్పీరియన్స్తో చెప్పే మాటలు చాలా వాల్యుబుల్. సో ఖచ్చితంగా మీరు నమ్మండి, పాటించండి, ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి, లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేసుకుంటారు మీరు ముందు.
అంత ఇంపార్టెంట్. 2.35 బార్ P/Q ఫామ్లో కన్వర్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో ఇది ఒకటి. దీనికి నేను జనరల్ ప్రాసెస్ చెప్పను, షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. షార్ట్ కట్ సార్, షార్ట్ కట్లు అంటే మాకు బాగా ఇష్టం సార్. బైక్ మీద పోయేటప్పుడు కూడా మేము షార్ట్ కట్లలోనే పోతాం, తొందరగా చేరుకుంటాం. షార్ట్ కట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ సేఫ్, నాట్ ఆల్వేస్ సెక్యూర్. రోడ్డు మీద ప్రయాణాలప్పుడే కాదు, మ్యాథమెటిక్స్లో కూడా షార్ట్ కట్స్ మనం ఎప్పుడు ఫాలో అవ్వాలంటే కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉన్నప్పుడే షార్ట్ కట్లను కూడా నేర్చుకోవాలి. వితౌట్ లెర్నింగ్ ద కాన్సెప్ట్స్ షార్ట్ కట్లను నమ్మకండి. వాటికి ఇది థంబ్నెయిల్స్లో పెడతాడు, ఈ ప్రాబ్లం 2 సెకండ్లలో షార్ట్ కట్ మెథడ్లో చెప్తానని చెప్పి మనకి యూట్యూబ్లో ఉంటుంటాయి. చెప్పచ్చు, నేర్చుకోండి, కానీ ఎప్పుడు దాని అసలు కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాతనే నేర్చుకోండి. సో వీటికి సంబంధించిన వీడియోలు మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. మీరు ఇది తెలియకపోతే అక్కడ చూడండి. ఇప్పుడైతే నేను మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్ చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ పాయింట్ని ఈ బార్ని తీసేయాలి. పాయింట్ లేదు, బార్ లేదు అనుకుంటే నెంబర్ ఎంత అయింది? ఇది 235. ఓకేనా, ఫిక్సా? పాయింట్ లేదు, బార్ లేదు, ఎంత నెంబర్ అది? 235. దీంట్లోంచి మనం మైనస్ చేయాలి. ఎవరిని మైనస్ చేయాలి? బార్ లేకుండా ఎవరున్నారు? బార్ లేకుండా ఏ నెంబర్, ఏ పార్ట్ ఉంది? 23. మనం పాయింట్ లేదనుకుంటున్నాం కదా, సో దీన్ని 23 అనొచ్చు. మనం 23ని మైనస్ చేయాలి. ఫస్ట్ పాయింట్ లేదు, బార్ లేదు అనుకుంటే ఈ నెంబర్ ఎంత అవుతుంది రాయండి. మైనస్ ఎవరిని మైనస్ చేయాలి? బార్ ఎవరికి లేదో వాళ్ళని మైనస్ చేయాలి. 23 బాయ్. అయిపోయింది, న్యూమరేటర్ పని అయిపోయింది. డినామినేటర్కి వచ్చాం. డినామినేటర్కి వచ్చేటప్పుడు ఓ చెయ్యి ఇట్లా వేయండి, దీని మీద చెయ్యి వేయండి. దేని మీద? బోర్డు మీద కాదు, పాయింట్కి ముందు ఉన్న ఇంటీజర్ పార్ట్ని చూడొద్దు ఇక అసలు, దాంతో మనకు పని లేదు. ఇంటిగ్రల్ పార్ట్తో మనకు పని లేదు. సో చెయ్యి అట్లా వేయండి. సార్ చెయ్యి వేస్తేనే ఆన్సర్ వస్తుందా సార్ అంటే నేను ఏం పని లేక చెప్పను, ఒక కాన్సెప్ట్ ఉండేది. కన్ఫ్యూజ్ అయ్యి మనం వెళ్ళిపోతుంటాం. కొద్దిగా ప్రాక్టీస్ అయ్యే వరకు అట్లా చేయడ్డ పెట్టుకోండి. సో మనకు కనపడేది ఓన్లీ పాయింట్ తర్వాత పార్ట్. సింపుల్ అండి. ఇక్కడ బార్ కింద ఎంతమంది కూర్చున్నారు? బార్, అంబ్రిల్లా, గొడుగు కింద ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఎంతమంది ఉంటే అన్ని 9. బార్ కింద ఎంతమంది నిలబడితే అన్ని 9, అన్ని 9లు. 2 మెంబర్స్ ఉంటే 2 9లు, 3 మెంబర్స్ ఉంటే 3 9లు, 1 మెంబర్ ఉంటే 1 9. ఎంతమందికి బార్ లేదు? ఎంతమందికి లేదు? ఒకడికి లేదు. సో ఒక 0. బార్ ఉన్న వాళ్ళకి 9, లేని వాళ్ళకి 0. కథ. అయ్యో జస్ట్ అంతా అంటున్నట్టుంది అట్లా. సో ఇట్లా కవర్ చేసుకోకపోతే మీరేం చేస్తారు? ఈ 2ను కూడా లెక్క పెట్టుకుంటారు. న్యూమరేటర్లో బార్ లేని భాగం అంటే 23. డినామినేటర్కి వచ్చేసరికి మనకు దీంతో పని లేదు. బార్ ఉన్నది 5, బార్ లేనిది 3, అంతే. ఈ బార్ గోల్ ఏంటో. 235 - 23 ఎంత? 235 - 23 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 2. సో 212/90. మనం 2 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు అనుకుంటా కదా. 2 1s are 2, 2 6s are 12. 2 నెంబర్లను ఒక్కసారి కట్ చేసేటప్పుడు కంపల్సరీగా ముందు 0 పెట్టాలి, మర్చిపోకండి. 245s 90 వచ్చిందా? 106/45. P/Q ఫామ్లో మార్చడం. P/Q ఫామ్లో మార్చడానికి ఇంకొకటి చూద్దాం మనం, ఇంకొక మోడల్ చూద్దాం. 2.36 మొత్తానికి బార్. దీని ఎట్లా P/Q ఫామ్? ఫాస్ట్ చేయండి. 236 - 2 మొత్తం నెంబర్ 236 మైనస్ బార్ లేని భాగం 2 బై బార్ కింద ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు, 2 9లు. బార్ లేకుండా ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. దీని కింద చెప్పద్దు, ఎవరు లేరు, 0 లేవు. సో 234/90. 4 3 7 2 3 టేబుల్ పోతుంది. 333s, 3 7s are 21, 3 8s are 24. మళ్ళీ 3 11s are 3 2s are 6, 3 6s are 18. సో 26/11 ఆన్సర్. P/Q ఫామ్. కమాన్ ఇంకోటి చూద్దాం. 0.123 బార్. ఫాస్ట్గా 123.2 బార్ లేకపోతే 123 మైనస్ బార్ లేని భాగం ఎవరు? 1. సో 1 సబ్ట్రాక్ట్ చేస్తాం బై. సో ఇంటిగ్రల్ పార్ట్ క్లోజ్ చేసేయండి. బార్ ఎంతమందికి ఉంది? 2కి ఉంది, 2 9లు. బార్ లేకుండా ఎంతమంది ఉన్నారు? 1 ఉన్నాడు, 1 0. సో 122/990. సో 2 టేబుల్తో కట్ చేసుకుంటారు, సింప్లిఫై చేస్తారు, అదంతా జరిగేది ప్రాసెస్. ఓకేనా? ఇది షార్ట్ కట్ మెథడ్ మీకు P/Q ఫామ్లోకి కన్వర్ట్ చేయడానికి.
ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం ఫ్రాక్షన్ సంబంధించింది. దాన్ని చూసే వరకు దీని ఆన్సర్ చెప్పండి. 2 + 3 × 4. దీని రైట్ ఆన్సర్ చెప్పండి. ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు వెరీ 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 గుడ్ స్టూడెంట్స్. ఏం చెప్పండి ఎగ్జాక్ట్ ఆన్సర్? 2 + 3 5. నాతో పాటు చెప్పండి. 2 + 3 5. 5 × 4 20. వెరీ గుడ్. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. చెయ్యి శబాష్ అని. 20 ఈజ్ రాంగ్ ఆన్సర్. 2 + 3 5. 5 × 4 20. ఎక్కడ తప్పు చేసాం? కరెక్టే ఉంది కదా. 20 ఈజ్ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటంటే 3 4s are 12. 12 + 2 14. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. అదేంటి ఇది రెండు ఎందుకు ఫస్ట్ మల్టిప్లై చేయాలంటే వీ హ్యావ్ వన్ పర్టిక్యులర్ రూల్ ఫర్ దట్. బాడ్ మాస్. క్యా బాస్? బాడ్ మాస్. మాస్ రూల్ ఇది. బాడ్ మాస్. బాడ్ మాస్లో లెటర్స్ యొక్క మీనింగ్ ఏంటంటే BO స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్ ఆఫ్, D ఫర్ డివిజన్, M ఫర్ మల్టిప్లికేషన్, A ఫర్ అడిషన్ ఏదైతే అది, S ఫర్ సబ్ట్రాక్షన్. ఈ ఆర్డరే మనం ఫాలో అవ్వాలండి. ఒక ప్రాసెస్ని సింప్లిఫై చేసేటప్పుడు, ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని మనం సింప్లిఫై చేసేటప్పుడు ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. సో నేను ఇప్పుడు అదే ఆర్డర్ ఫాలో అయ్యాను. మీరు ఫస్ట్ ఎడిషన్ చేసి తర్వాత మల్టిప్లికేషన్ చేస్తే 20 వచ్చింది అంతే కదా. 2 + 3 5. ఎడిషన్ ఫస్ట్ చేసాము, తర్వాత మల్టిప్లికేషన్ చేసాము. కానీ మనకు బాడ్ మాస్ రూల్లో ఏం చెప్తుంది? మల్టిప్లికేషన్ ఎడిషన్లో వీళ్ళిద్దరు వరకే చూడండి ఎవరు ఫస్ట్ ఉన్నారు. మల్టిప్లికేషన్ ఫస్ట్ ఉంది. అంటే ఎడిషను మల్టిప్లికేషన్ రెండు ఆపరేషన్స్ వస్తే మనం ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. అది ఒకవేళ డివిజన్ ఫస్ట్ వస్తే డివిజన్కి ఇవ్వాలి. చూడండి 3 + 4 × 18 / 2 ఉందనుకోండి. సో ఏ పార్ట్ని మనం ఫస్ట్ చేయాలి? ఈ మూడిట్లో మీరు ఇటు నుంచి చేసుకుంటూ పోకూడదు. 3 + 4 7, 7 × 8 కాదు. ఫస్ట్ డివిజన్ అంటే 18 / 2 ఎంత? 9 వస్తుంది. ఆ 9ని నెక్స్ట్ ఇంటూ చేయాలి. తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత ఎడిషన్. అట్లా ఇది ఆర్డర్. ఈ ఎడిషన్ సబ్ట్రాక్షన్కి వచ్చేసరికి ఏదైనా ఫస్ట్ చేయొచ్చు, ఏదైనా నెక్స్ట్ చేయొచ్చు. అక్కడ ఈ ఒక్క 2 లెటర్లకే ఆర్డర్తో పని లేదు. ఎందుకంటే ఒక పదం చదవటానికి వీలుగా ఉండాలి కదా. బాడ్ మాస్ అని చదవటానికి వీలుగా ఉండాలి కాబట్టి ఇట్లా రాయటం జరిగింది. SA అని రాస్తే ఈ పదం చదవటం కష్టం అవుతుంది కదా. అందుకనే ఏదో పలకటానికి వీలుంటుందని ఏ తర్వాత S రాయటం జరిగింది. కానీ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్స్లో ఏది ముందైనా ఏదైనాకైనా వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లాంటి గొడవలు లేవు. సో ఇది మీకు ఫ్రాక్షన్స్లో 2/3 × 2/3 × 3rd 4th కదా. 1/2 డివైడెడ్ బై -1/4. దీన్ని సింప్లిఫై చేయమని అంటాడు. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందని అడుగుతాడు. ఫస్ట్ ఏం చేయాలి మనం? మల్టిప్లికేషనా డివిజనా? బాడ్ మాస్ రూల్ గుర్తు తెచ్చుకోండి. డివిజన్ ఫస్ట్ చేయాలంటే ఈ రెండింటిని ఫస్ట్ చేయాలి. డివిజన్ ఎట్లా చేస్తారు ఫ్రాక్షన్స్ గురించి 7th క్లాస్లో మీకు ఆల్రెడీ ఉన్నది. సరే నేను అయినా మళ్ళీ ఒకసారి చెప్తాను. 2/3 యాజ్ ఇట్ ఈస్గా రాయండి, ఇంటూ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. డివిజన్ భాగం వరకు చూడండి నేను చెప్పేది క్లియర్గా. ఈ రెండింటిని డివైడ్ చేయటం ఎట్లా చేస్తాం? సో 1/2 డైరెక్ట్గా కింద దించుకోండి. 1/2ని కూడా మీరు పాపం ఏం చేయకండి, దాన్ని ఇప్పటికే భయపడుతుంది. 1/2ని మీరు ఏం చేయకండి, దాన్ని అలానే దించుకోండి. డివిజన్ని కింద రాసేటప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ అని రాయండి. డివిజన్ turned to multiplication. And the next fraction when you are writing down, you write it in ulta way. -4/1, -1/4 or -4/1. మైనస్ ను ఉల్టా చేయగలరు. మైనస్ ఎప్పుడు న్యూమరేటర్ పెట్టచ్చు, తప్పలేదు. 1/4ని 4/1 అని రాయండి. మైనస్ కూడా కిందకి రాయాల్సిన అవసరం లేదు. మైనస్ వరకు మనం ఫ్రాక్షన్స్లో జనరల్గా ఎప్పుడు న్యూమరేటర్కే పెడుతూ ఉంటాం, జనరల్గా రూల్ కాదు. ఇక్కడ అర్థమైందా? ఫ్రాక్షన్స్కి మనం యాక్చువల్గా డివిజన్స్
డైరెక్ట్గా ఏముండదు, డివిజన్ చేయటం అంటుంది, మల్టిప్లికేషన్ చేస్తాం. ఫ్రాక్షన్స్ని డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా మనం చేసేది డివిజన్ కాదు, మల్టిప్లికేషనే. కాకపోతే ఏంటి తేడా అంటే రెండో ఫ్రాక్షన్ని ఉల్టా రాయాలి, మొదటిది యాజ్ ఇట్ ఈజ్ దింపాలి. సో డైరెక్ట్గా ఇక 3 మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి ఎట్ ఎ టైం మల్టిప్లికేషన్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఈ క్యాన్సిలేషన్స్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు, మీకు ఆ లైసెన్స్ ఉంది మీకు. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక ఎక్కడైనా క్యాన్సిలేషన్లు ఉంటే చూడండి, ఇంకేమైనా ఉన్నాయా? ఈ 3, 4 ఏమైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? ఏం లేదు. సో ఇక మల్టిప్లికేషన్ డైరెక్ట్ చేసింది. మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తారు ఫ్రాక్షన్స్కి? ఆల్ న్యూమరేటర్స్ డిష్యూమ్, ఆల్ డినామినేటర్స్ డిష్యూమ్. 1 -4 అందరిని ఇంటూ చేయండి. 1 × 1 1, 1 × -4 -4. న్యూమరేటర్ డినామినేటర్ 3 × 1 3, 3 × 1 3. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ -4/3. -4/3. ఓకే, రైట్. అండ్ ఈ చాప్టర్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఇది చూడండి. క్వశ్చన్ కన్నా ముందు మీకు నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. 5/4 ఉంది, ఇది ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ని మీరు డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేశారనుకోండి. ఓకే, 5/4ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేశారనుకోండి. ఎట్లా కన్వర్ట్ చేస్తారు అసలు డెసిమల్ ఫామ్లోకి? కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం మనం? డివిజన్ చేస్తాం. అంటే 5ని 4తో డివైడ్ చేస్తాం. కమాన్ కారు, 5 / 4. 4 1s are 4, రిమైండర్ 1. పాయింట్ పెడితే ఈ 1 చిన్నది కదా, ఇక డివిజన్ చేయలేదు కాబట్టి, సో ఇక్కడ ఒక బుగ్గను చుక్క పెడితే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. ఇక్కడ పాయింట్ పెడితే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. ఇదంతా అయింది. ఇప్పుడు 10. 4 టేబుల్ చదవండి, 10 వస్తుందా? 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, పెద్దది అయింది కదా. సో 4 2s are 8. సో రిమైండర్ ఎంత? 2. మళ్ళీ 2 చిన్నది, కానీ ఒక్కసారి మీరు పాయింట్ పెడితే 0లు ఎన్నిసార్లు అని పెట్టుకోవచ్చు. 0లు మళ్ళీ పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు, ఎన్నైనా కాదు. ఒకటే 0 పెట్టాలి. ఇక్కడ 0 పెట్టాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ కూడా 0 పెట్టచ్చు, మళ్ళీ ఇంకోటి వస్తే ఇంక దానికి కూడా 0 పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది 20, 4 5s are 20, అయిపోయింది, డివిజన్ అయిపోయింది, క్లోజ్ అయింది. సో డెసిమల్ ఫామ్లోకి మారేసి ఎంత వచ్చిందండి? 1.25. అచ్చా, బాగుంది, వెరీ గుడ్, చక్కగా ఉంది. దీని సంగతి ఏంటి మరి? 5/3ని డెసిమల్ ఫామ్లోకి మారుద్దాం. 5/3, ఇది 5/4, ఇప్పుడు 5/3 చేద్దామా? సో ఇది తీసేద్దాం. 5/3, 5 / 3. చెప్పండి, 3 1s are 3, రిమైండర్ 2. ఏం చేయొచ్చు? చుక్క పెడితే 0 పెట్టచ్చు. ఇఫ్ యూ కీప్ ఏ డెసిమల్ పాయింట్ దేర్, యూ కెన్ కీప్ 0 హియర్. నౌ ఇట్ ఈస్ 20. 3 టేబుల్, 3 it goes 6 times maximum, 3 6s are 18. మళ్ళీ మిగులుతుంది అగైన్ 2, మళ్ళీ చిన్నది. సో ఒకసారి పాయింట్ పెట్టాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి 0 పెట్టుకుందాం. మళ్ళీ 20 అయింది, మళ్ళీ 3 6s are 18, మళ్ళీ 2. అరే మళ్ళీ 0 పెట్టండి, మళ్ళీ 3 6s are 18. నాకైతే ఓపిక లేదు, మీకుంటే ఈ డివిజన్ చేసుకుంటూ పోండి. మీకు ఏమైనా చేతనైతే ఈ డివిజన్ ఎండ్ అయ్యే వరకు చేయండి. చేయగలుగుతారు? అట్లా చేయలేం. ఈ డివిజన్ ఎండ్ అవ్వదు. ఈ 2లు వస్తూనే ఉంటాయి, ఈ 6లు పోతూనే ఉంటాయి. ఇటు 2లు దిగుతూనే ఉంటాయి, అటు 6లు పోతూనే ఉంటాయి. సో డెసిమల్ ఫామ్ ఏమైనా రాస్తాం ఇప్పుడు మనం దీన్ని? 1.666 సో ఆన్. దాన్నే ఇంకొక రకంగా ఎలా రాస్తారంటే 1.6 బార్. 1.6 బార్. 6 రిపీట్ అవుతుంది అంటే ఎండ్ అవ్వట్లేదు, ఎండ్ లేదు. దీన్ని ఏమన్నాం మనం? టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఇది టర్మినేటింగ్ అంటే ఆగిపోయింది, టర్మినేట్, ఆగిపోవడం. ఇది నాన్ టర్మినేటింగ్, ఆగిపోవట్లేదు, టర్మినేటింగ్. నాన్ టర్మినేటింగ్ బట్ రిపీటింగ్ అండ్ రిపీటింగ్. నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. నాన్ టర్మినేటింగ్ రిపీట్ అవుతుంది. దీన్ని మనం ముద్దుగా ఏమని పిలుచుకున్నాం? ఎన్టీఆర్, నాన్ టర్మినేటింగ్ అండ్ రిపీట్. ఓకేనా? నచ్చిందా? ఎన్టీఆర్ నచ్చిందా? మీకు ఇష్టమే కదా? ఓకే.
సో ఇప్పుడు ఫ్రాక్షన్స్ని మనం డెసిమల్ ఫామ్లోకి మారిస్తే 2 రకాల డెసిమల్స్ వచ్చేందుకు ఛాన్స్ ఉంది. అది టర్మినేటింగ్ కావచ్చు, నాన్ టర్మినేటింగ్ కావచ్చు. ఎట్లా చెప్పారు మీరు అది టర్మినేటింగా నాన్ టర్మినేటింగ్? ఎట్లా రాసాం ఇది టర్మినేటింగ్ అని? డివిజన్ చేసాం, చూసాం, టర్మినేటింగ్ రాసాం. ఇది ఎట్లా చెప్పారు ఎన్టీఆర్ అని? డివిజన్ చేసాం, చూసాం, రాసాం. అది బాగానే ఉంది. ఓకే, ఇక్కడ వరకు న్యాయంగానే ఉంది. ఇప్పుడు నేను ఒకటిస్తాను. 13/1675 చెప్పండి. ఇప్పుడు ఇది టర్మినేటింగ్ అవుతుందా, ఇలాంటి నాన్ టర్మినేటింగ్ వస్తుందా? ఎట్లా చెప్పగలుగుతారు? మళ్ళీ డివిజనే చేస్తాం సార్ అంటారు. డివిజన్ చేయటం అంటే చిన్న నెంబర్లు అంటే చేయొచ్చు. 1675 హౌ? టిపికల్ ప్రాసెస్ కదా. సో ఒక ఫ్రాక్షన్ని చూడగానే మంచిగానండి, ఒక ఫ్రాక్షన్ చూడగానే టర్మినేటింగా నాన్ టర్మినేటింగా మనం చెప్పడానికి మనకు ఒక రూల్ ఉంది. డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంతకుముందులాగా డివిజన్ చేయకుండానే చెప్పచ్చు. చలో చూద్దామా అదేంటో, ఆ టెక్నిక్ ఏంటో. రైట్, ఏదైతే ఫ్రాక్షన్ మనకి ఇచ్చాడో దాంట్లో మనం ఫస్ట్ ఫ్రాక్షన్ సింప్లిఫైడ్ ఫామ్లో ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి? ఫ్రాక్షన్ ఫస్ట్ సింప్లిఫైడ్ ఫామ్లో ఉండాలంటే పైన న్యూమరేటర్ డినామినేటర్లో ఇంకే టేబుల్ కట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి 4/6, ఇది సింప్లిఫైడ్ ఫామ్ కాదు, 2 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. అట్లా సింప్లిఫైడ్ ఫామ్లో ఉండాలంటే ఏ టేబుల్ డివైడ్ చేయడానికి వీలు లేకుండా ఉండాలి. ఇదే లాస్ట్ సింప్లిఫికేషన్, ఏ టేబుల్ డివైడ్ చేయదు. రెండోది, ఈ డినామినేటర్ ఉంది చూడండి, డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసే ఉంటే మనకి హ్యాపీ, సంతోషం, బా మనకి సగం పని మిగిల్చాడు రా బాబు అనే ఫీల్ కలుగుతుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేదనుకోండి, ఇంకేం పని చేస్తాం, మనం అదే చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేకపోతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్తో ఎల్సిఎంలా చేస్తాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి, వేరే నెంబర్స్ తీసుకోకూడదు. 2 ఇది డివైడ్ చేయదు. సో 2 టేబుల్ వదిలేయండి. 5, 7, 12, 18, 19, 3 టేబుల్ పోదు. 5 టేబులే. 5 3s are 15, ఒకటి మిగులుతుంది. 5 2 5, మళ్ళీ 5 3s are 15, 5 3s are 15, 5 5s are 25, మళ్ళీ 5 టేబుల్. 5 6s are 30, 5 7s are 35. 67 ప్రైమ్ నెంబర్ వచ్చింది. ఇక ప్రైమ్ నెంబర్ దీన్ని ఎవరు డివైడ్ చేయదు కదా. సో 13/1675 ప్లేస్లో మనం ఏం రాద్దాం? 5 స్క్వేరు ఇంటూ ఇంకెవరు ఉన్నారు? 67. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే. డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇలా చేయాలి, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్తోనే చేయాలి. లాస్ట్కి కూడా మీకు ప్రైమ్ నెంబరే మిగలాలి. ప్రైమ్ నెంబర్ మిగిలితే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పూర్తయినట్టు. 67 ప్రైమ్ నెంబరే కదా. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ పూర్తయింది. సో 1675 అంటే దాని అర్థం ఏంటి? 5 × 67. 5 × 5ను మనం ఏమని రాయొచ్చు? 5 స్క్వేర్ అని రాయొచ్చు, ఇంటూ 67. అదే కదా నేను ఇక్కడ రాసింది. సో 1675 బదులు 5 స్క్వేర్ × 67 రాశాను. అయిపోయింది, మన ఆన్సర్ వచ్చేసింది. ఇది ఎన్టీఆర్, ఇది ఎన్టీఆర్ ఫ్యాన్. ఈ ఫ్రాక్షన్ ఎన్టీఆర్ ఫ్యాన్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్, ఇది నాన్ టర్మినేటింగ్. ఎక్కడ చూసి చెప్పాం మనం ఈ మాట? నాన్ టర్మినేటింగ్ రిపీట్ అని ఎట్లా తెలిసిపోయింది అంటే, ఏం లేదండి, డినామినేటర్లో చూడండి, డినామినేటర్లో 5 పవర్ సంథింగ్ ఇంటూ 2 పవర్ సంథింగ్, 5 పవర్ సంథింగ్ ఏ నెంబర్ అన్నా ఉండనండి, ఇంటూ 2 పవర్ సంథింగ్ ఏ నెంబర్ అన్నా ఉండనండి. 5 పవర్ సంథింగ్ ఇంటూ 2 పవర్ సంథింగ్ కనుక ఉంటే డినామినేటర్లో వీళ్ళిద్దరూ మాత్రమే ఉంటాయి. మళ్ళీ స్పెషల్గా మెన్షన్ చేసి చెప్తున్నాను, వీళ్ళిద్దరే ఉండాలి. వీళ్ళతో పాటు ఇంకెవ్వరు ఉండకూడదు. వీళ్ళిద్దరే ఉంటే అది టర్మినేటింగ్. వీళ్ళు కాకుండా ఎవ్వరు ఉన్నా అది ఎన్టీఆర్ ఫ్యాన్. అంతే కదా. ఇప్పుడు 5 పవర్ సంథింగ్ ఓకే, బాగానే ఉంది. ఇక్కడ 2 పవర్ సంథింగ్ కూడా ఉంది, మీకు కనిపించట్లేదేమో చూడండి. 2 పవర్ 0 పెట్టుకోవచ్చు మీరు, తప్పలేదు. 2 అక్కడ సార్ 2 టర్మ్ లేదు కదా అనుకోకండి, ఏం లేకపోతే 2 పవర్ 0 కూడా పెట్టుకోవచ్చు. సో 5 పవర్ సంథింగ్ ఉంది, 2 పవర్ సంథింగ్ ఉంది, కానీ మనకి ఒకడు ఎక్స్ట్రా ఉన్నాడు మధ్యలో. మధ్యలో ఒక ఎక్స్ట్రా క్యాండిడేట్ ఉన్నాడు. మనకి ఏమని చెప్పారు? వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఉండద్దు, ఇది దూరింది, కాబట్టి అది ఎన్టీఆర్ ఫ్యాన్ అయిపోయింది. అర్థమైంది కదా. ఇప్పుడు
ఓన్లీ వీళ్ళిద్దరు ఉంటే టర్మినేటింగ్, వీళ్ళు కాకుండా ఎక్స్ట్రా ఎవరున్నా కూడా వాళ్ళు అది నాన్ టర్మినేటింగ్. ఇట్లా గుర్తుపట్టచ్చు షార్ట్ కట్ వేలో. ఓకేనా? చలో ఇప్పుడు మనం ఒక బిట్ చూద్దామా దీని మీద. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు నేను రాస్తాను, నేను ఇక్కడ రాసుకొని వచ్చా మర్చిపోయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is a terminating decimal? Which of the following is a terminating decimal? Which of the following is a terminating decimal? Option A 6/15 into 256. Option B 13/3/7 into 2/7 into 5/7. Option C ఊరికి మెడవడు తిప్పుతాడు 26/3/7 into 5/7. ఆప్షన్ D 1/455. ఇది లెక్క. ఏది టర్మినేటింగ్ అవ్వాలంటే ఏంటి చెప్పాను కదా, 1/5 సంథింగ్ 2 ఇంటూ 2 సంథింగ్. ఈ సంథింగ్లో బదులు ఊరికే ఈ సర్కిల్స్ గీయకుండా మీ టెక్స్ట్ బుక్లో వచ్చి ఈ చేతిలో ఇది ఉంది కూడా, ఈ చేతిలో 5/m into 2/n అంటాడు. ఆ ప్లేస్లో సర్కిల్స్ బదులు ఏదో m/n అంటాడు. అంటే దాని అర్థం ఎవరన్నా ఉండొచ్చు సంథింగ్. ముందు డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఇది చూడండి, బి ఆప్షన్ సి ఆప్షన్ మీకు చక్కగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోనే ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ చూసి చెప్పచ్చు. 5 సంథింగ్ ఉందా, ఉంది. 2 సంథింగ్ ఉందా, ఉంది. కానీ ఎవడో ఎక్స్ట్రా క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఇది ఎన్టీఆర్ ఫ్యాన్. ఎక్స్ట్రా క్యాండిడేట్ ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్. ఇక్కడ 5 సంథింగ్ ఉందా, ఉంది. 2 సంథింగ్ ఉందా, లేకపోయినా పెట్టుకోవచ్చు, ఉంది. 2 సంథింగ్ ఉంది. మరి ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రా క్యాండిడేట్ వచ్చాడు, సో వీడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్. ఇది నాన్ టర్మినేటింగ్, అది నాన్ టర్మినేటింగ్. మనకు కావాల్సింది ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ టర్మినేటింగ్ డెసిమల్. సో ఇది ఎన్టీఆర్, ఇది ఎన్టీఆర్. సో ఈ రెండింటి సంగతి చూద్దాం. ఇవి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేవు, మనం మార్చుకోవాలి. సో ముందు ఇదేదో కొద్దిగా చిన్నగా ఉంది, దాని సంగతి చూద్దాం. ఇదే ఆన్సర్ అయితే మనకు పని అయిపోతుందిగా, అందుకని. సో 455ని డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 చూసుకోవాలి. 2 కాదు అంటే 2 వల్ల కాదు అంటే 3 దగ్గరికి పోవాలి. 3 వల్ల కాదంటే 5 దగ్గరికి పోవాలి. సో 2 టేబుల్ ఎట్లాగో డివైడ్ చేయదు. 3 టేబుల్ ఎట్లా చెక్ చేస్తారు, ఎన్ని కలపాలి డిజిట్లు, 5 5 10 4 14. 14 3 టేబుల్లో పోదు కదా, సో 5ఏగా. 5 9s are 45, 5 1s are 5. 7 టేబుల్ 7 13s are అయిపోయింది, ప్రైమ్ నెంబర్ వచ్చేసింది కదా. సో 1/455 అంటే ఎవరు, 5 into 7 into 13 అంటే 5/1 into 7/1 into 13/1. ఎక్స్ట్రా కాదు, ఇద్దరు ఎక్స్ట్రా క్యాండిడేట్, ఒకటి కాదు ఇద్దరు ఎక్స్ట్రాలు వచ్చారు. వీడు మరీ ఎన్టీఆర్ ఫ్యాన్, వీడు బీభత్సమైన ఎన్టీఆర్ ఫ్యాన్. సో 2/0 లేకపోతే పెట్టుకోవచ్చు. సో 3 నాన్ టర్మినేటింగ్ అయినాయి అంటే మన టర్మినేటింగ్ డెసిమల్ ఎవరై ఉండాలి, ఫస్ట్దే అయి ఉండాలి. కానీ ఎందుకైనా మంచిది ఒక్కసారి చెక్ చేద్దాం. డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దామా, చేద్దాం. 15 ఇక్కడ 2 ఉన్నాయి, మళ్ళీ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3 5s are అంతే, చిన్న నెంబర్ కదా, పెద్ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉండదు. 256ని 2 128, 2 64, 2 32, 2 16, 2 8 ఏదో కూరగాయలు అమ్ముతున్నట్టుంది. 6/15 అంటే ఏమొచ్చింది, 3 into 5 into 256 అంటే 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 2లు వచ్చినాయి అంటే 2/8. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది, అరే ఇక్కడ కూడా ఒక ఎక్స్ట్రా క్యాండిడేట్ వచ్చాడుగా, మీరు గమనించారా? 5 సంథింగ్ 2 సంథింగే ఉండాలి, ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్నాడు కదా, మరి ఇది కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అవుతుంది కదా, అంతే కదా. కానీ ఇది టర్మినేటింగ్. ఎందుకు మీకు ఇంతకుముందు చెప్పాను నేను, మనం టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అంటే ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి, సింప్లిఫైడ్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే సింప్లిఫైడ్ చేశాక మాట్లాడుకోవాలి మనం. ఇక్కడ సింప్లిఫికేషన్ ఛాన్స్ ఉంది, టేబుల్ కట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 3 1s are 3 2s are క్యాన్సిల్.
అంటే ఇప్పుడు డినామినేటర్లో అసలు 3 ఉందా? లేదు. 1 సార్ 1 కూడా ఎక్స్ట్రా క్యాండిడేట్ అనుకోండి, 1 లెక్కలేదు, 1 అసలు ఎక్కడ కౌంట్ లేదు. 1 ఉంటాయి, అన్ని చోట్ల 1 ఉంటుంది, ప్రతి చోట 1 ఉంటుంది, 1 లెక్కలేదు. ఇప్పుడు కింద డినామినేటర్లో 5 పవర్ సంథింగ్ 2 పవర్ సంథింగే ఉంది, కానీ ఎక్స్ట్రా ఎవరైనా ఉన్నారా? లేరు. అందుకే మనం సింప్లిఫైడ్ తర్వాత ఎక్స్ట్రా ఉన్నారా లేదా చూడాలి. ముందు చూసి గుండెలు బాదుకోవద్దు. ముందు చూస్తే 3 ఉంది, మరి మీరు దీన్ని కూడా నాన్ టర్మినేటింగ్ అంటారు. సార్ ఈ బిట్టే రాంగ్ సార్, 4 ఆప్షన్లు రాంగ్ ఉన్నాయి అంటారు. బట్ దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకేనా? సో ఇది ఫస్ట్ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ ప్రతి ప్రాబ్లము ఒక ఆబ్జెక్టివే, అది మర్చిపోకండి. సార్ ఇది ఎక్సర్సైజ్ ప్రాబ్లంగా సార్ ఇది బిట్ కింద అడుగుతారా అనుకోకండి. బిట్స్ అంటే అవి వేరే ఆకాశం నుంచి ఊడిపడం, మన క్వశ్చన్స్ని అట్లా తిప్పుతారు. సో అట్లా కాన్సెప్ట్స్. ప్రాపర్టీస్ ఒకటి ఉన్నాయి, ప్రాపర్టీస్ని కూడా మీరు ఒకసారి రివైజ్ చేయండి. ప్రాపర్టీస్ మీద ఇట్లా అప్లికేషన్ డెప్త్ బి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. డైరెక్ట్గా ఇది ఏం ప్రాపర్టీ, A × B = B × A ఏం ప్రాపర్టీ, ఇట్లా పేర్లు అడుగుతాడు. ప్రాపర్టీస్ పేర్లు చదవండి. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వేరే ఇంకొక టాపిక్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ చాప్టర్ అయిపోయిందా, సెకండ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ దాని మీద మనం వీడియో చేసుకుందాం. NMMS సంబంధించింది. బాయ్ బాయ్.